అందరికీ నమస్కారం. నిన్న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కౌంటర్ దగ్గర 6 మరణించడం అనేది ఒక దురదృష్టకరమైన పరిణామం. మనకి ఇది టికెట్లు తీసుకునే క్రమంలో జరిగిన ఒక దురదృష్టకరమైన పరిణామాన్ని వైసీపీ వాళ్ళు ఏ విధంగా శవరాజకీయాలు చేస్తున్నారు అనేది మనం ఇవాళ పొద్దున్నుంచి మీడియాలో చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళ ఛానల్లో మనం చూస్తే సాక్షి ఛానల్లో నారా వస్తే నరబలి అని చెప్పి ఒక థంబ్నెయిల్ పెట్టి మరి ఈ విధంగా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసే విధంగా ఒక కుట్ర అనేది అయితే జరుగుతుంది. వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1,20,000 మందికి సాధారణమైన భక్తులకి దర్శనం కల్పించే విధంగా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారి దర్శనం జరిపించేందుకు టికెట్లు జారీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 9వ తారీఖు ఉదయం 5 గంటలకి టికెట్లు ఇస్తారు అని ప్రజలకి తెలియజేయటము, ప్రజలు వచ్చేసరికి 8వ తారీఖు నుంచే ఆ క్యూ కాంప్లెక్స్ల దగ్గర గుమికూడటము జరిగింది. తర్వాత వచ్చేసరికి ఒక మహిళకి అక్కడ ఎవరైతే క్యూ కాంప్లెక్స్లో ఉన్నారో అందులో ఒక మహిళకి అస్వస్థతగా ఉండి ఆస్తమా వల్ల ఊపిరి ఆడని పరిస్థితుల్లో డిఎస్పి గారు సడన్గా తలుపులు తీయటము, ఈలోపు వెనక ఉన్న ఆకతాయి మనుషులు కొంతమంది అది కావాలనే ప్లాన్డ్గా చేశారా లేక ఏంటి అనేది విచారణలో తెలుస్తుంది. అక్కడ ఉన్న మనుషులు టికెట్లు ఇచ్చేస్తున్నారు, గేట్లు తెరిచారు అని అంటాము, వెంటనే అందరూ పరిగెత్తుకుంటా టికెట్లు తీసుకోవాలి, తొందరగా దర్శనానికి వెళ్ళాలి అని చెప్పే ఉబలాటంలో ఒకరినొకరు వేగంగా నెట్టుకోవటము, తొక్కిసలాట జరగటము, 6 చనిపోవటం జరిగింది. దీన్ని కంప్లీట్గా విషప్రచారం చేయడానికి, రాజకీయ రంగు పొలవడానికి లేదా ఒక శవరాజకీయం చేయడానికి వైసీపీ పార్టీ ముఖ్య నేతలు కొంతమంది పొద్దున్నుంచి మీడియా సమావేశాలు పెడుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, లేదు ఇదివరకు చేసిన కొంతమంది తిరుపతి సమీపంలో ఉన్న నాయకులు కావచ్చు, వీరందరూ ఎంతో విషప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వము సంఘటన జరిగిన వెంటనే, తెలుసుకున్న వెంటనే వైజాగ్లో ఉన్న మీటింగ్ అయిపోయిన తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ ఒకటి తీసుకొని వెంటనే దానికి సవివరణ ఒకటి కోరటం జరిగింది. దాంతోపాటుగా అక్కడ ఏం జరిగింది అనేది కంప్లీట్ రిపోర్ట్ తీసుకొని వస్తే నెక్స్ట్ డే అంటే ఈరోజు 9వ తారీఖు పొద్దున 11:30 కల్లా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వస్తారు, ఈలోపు కంప్లీట్ రిపోర్ట్ రెడీ చేసి పెట్టండి అని కలెక్టర్కి ఆదేశించటము, ఆదేశించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు 10 మంది మంత్రులము మేము అందరం కలిసి ప్రజలకి మేము ఉన్నాము, క్షతగాత్రులకి మేము ఉన్నాము, అక్కడ బాధపడుతూ కొంతమంది హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళకి మేము ఉన్నాము అని చెప్పేందుకు అందరం 10 మంది మంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అందరూ ఈరోజు తిరుపతి వెళ్ళి అందరినీ పరామర్శించడం జరిగింది. తగుదనమ్మా అని చెప్పి వైసీపీ పేటీఎం బ్యాచ్ కావచ్చు, లేదు అంటే కొంతమంది వైసీపీ లీడర్లు కావచ్చు, ఇదంతా చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది, లేదు అని అంటే టీటీడీ బోర్డు వల్ల జరిగింది అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. మేము ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాం. మేము ప్రజలకి ఏదన్నా బాధ కలిగింది అని అంటే వెంటనే స్పందించే హృదయం మాకుంది, మేము వెంటనే ఆ స్పాట్కి వెళ్ళి అందరినీ పరామర్శించడం కావచ్చు, లేదు అంటే వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ మేము చేసాం. ఈరోజు సంఘటన జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. దాంతోపాటుగా గాయపడిన వాళ్ళకి మెరుగైన చికిత్స అందాలి అని చెప్పి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ ఆర్డర్స్ ఇచ్చారు. అంతేకాకుండా దీనికి బాధ్యులైన వారిని ఇద్దరు, ఒక డిఎస్పీ కావచ్చు, ఇంకొకరు గోశాల డైరెక్టర్ని కావచ్చు సస్పెండ్ చేశారు. 3 అధికారులను వచ్చేసరికి ఎస్పీ, జేఈఓ, సిఎస్ఓ వీరు 3 ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడి నుంచి విచారణకు ఆదేశించి 2 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు. ఇక్కడ నేను వైసీపీ వారిని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఇదివరకు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటువంటి యాక్షన్స్ ఏమైనా తీసుకున్నారా? లేదు అని అంటే ఎక్కడైనా ఏదన్నా ప్రమాదవశాత్తుగా ఏదన్నా జరిగితే మీరు అక్కడికి వెళ్ళి
ఏదైనా నష్ట నివారణ చర్యలు ఏమన్నా తీసుకున్నారా? ఒక ఉదంతం తీసుకుంటే రియా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 13 మంది చనిపోతే ఆ రోజు మీరు ప్రజలకు ఏం చేశారు? రెండోది, అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఊడిపోయేలాగా చేసి గేట్లు కొట్టుకొని పోయిన తర్వాత 55 మంది జలసమాధి అయ్యి ఎన్నో జీవరాశులు కూడా జలసమాధి అయితే దానికి మీరేం చేశారు? మూడోది, ఎల్జీ పాలిమర్స్లో 13 మంది చనిపోతే ఆ రోజు మీ ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్న మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? బోటు మునిగిపోయి 55 మంది చనిపోతే ఆ రోజు మీరేం చేశారు? ఇప్పుడు చనిపోయిన ప్రాణాలని మనం ఎలాగో తీసుకొని రాలేం, కానీ ఇటువంటి సమయాల్లో దయచేసి రాజకీయాలు లేదా శవ రాజకీయాలు వంటివి మానుకొని మీరు ఒక ప్రతిపక్షంగా విమర్శనాత్మకంగా ఏదన్నా సూచనలు ఉంటే చెప్పండి. ఇది పలానోళ్ళకి ఇంత ఎక్స్క్రేట్ చేస్తే బాగుంటుంది అంత మటుకు ఓకే, కానీ శవ రాజకీయాలు చేసి ఏదో రాజకీయ పబ్బం గడుపుకుందామని చూసుకోవద్దు. నమస్కారం.